ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి యెస్టర్‌డే అయితే ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్ అయితే రద్దని చాలామంది అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనేది నేనైతే ఇవ్వబోతున్నాను. అసల ఈ వీడియోలో ఏముండబోతున్నది మీరు చూసేయండి. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో, ఇట్ ఈస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సర్టెన్ మీడియా దట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ ఈస్ బీన్ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026. It is hereby clarified that no such decision has been taken on the matter. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మీడియాలో జరుగుతున్న అంటే ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్ అనేది ఇంకా సచ్ డెసిషన్ అంటే డెసిషన్ అనేది తీసుకోలేదన్నమాట ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి. ప్రపోజ్డ్ అకాడమిక్ రిఫార్మ్స్ ఇన్ ద BIA have been made open to public for suggestions and comments, and portal inputs can be sent to email ID by 26th January 2025. సో, మనం చూసుకున్నట్లయితే గనక మరి ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మీద మనకైతే ఒక ప్రపోజ్డ్ అకాడమిక్ రిఫార్మ్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అది వెబ్‌సైట్‌లో ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. దాని మీద పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మరి సజెషన్స్ అయితే ఇవ్వచ్చు దీని మీద. అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా ఇలాగా ఉంటే బాగుంటుంది అనేది మనమైతే ఒక సజెషన్ కింద వాళ్ళకైతే పోస్ట్ అనేది చేయొచ్చన్నమాట. లేదు చాలామంది అయితే ఈమెయిల్ ద్వారా కూడా పంపించొచ్చు. ఇది ఎప్పటిదాకా పంపించాలంటే 26th January 2025 అంటే ఈ నెల 26వ తారీఖు వరకు మనకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో, తర్వాత లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వస్తే నేనది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా మనం చూసుకున్నట్లయితే గనక వేటూ న్యూస్‌లో కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. పరీక్షల తొలగింపుపై నిర్ణయం జరగలేదు అని చెప్పి కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లయితే ఇందులో కూడా పేర్కొందన్నమాట. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇదైతే వేటూ న్యూస్‌లో వచ్చిన న్యూస్ అండి.